హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చూడండి ఫ్రెండ్స్, మేము ఈరోజు నల్లబట్టి పెడుతున్నాము. నల్లబట్టి పెట్టాలంటే ఇట్లా చేయాలి, కష్టం ఉంటుంది చాలా. చూడండి, మా దగ్గర నలుగురు కూలి వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు ఇట్లా చేస్తుంటారు. ఇంకా ఆంధ్ర నుంచి వచ్చి చేస్తారు. లోపల కుండలు చేస్తారు వాళ్ళు. ఈడ బయట నల్లమట్టి పెట్టినాం, ఇట్లా వేస్తుంటాం. ఈ ఫస్ట్ పచ్చివన్నీ ఎండకు పెట్టి దాన్ని మళ్ళీ ఇట్లా కట్టి దాని మీద గడ్డి అవన్నీ పెట్టి ఎర్రమట్టి ఇది కలిపి వేసిన తర్వాత మళ్ళీ ఇది పెట్టాలి, నల్లది వేయాలి. నల్లది వేస్తుంటారు. ఇంకా చూడండి, ఇక్కడ ఒక ఆంటీ తీసి ఇస్తుంది. ఆ ఆంటీ ఇంకో ఆంటీకి ఇస్తే ఆంటీ తీసుకొని పోయి ఇంకో ఆంటీకి ఇస్తే ఆ ఆంటీ తీసుకొని వచ్చుతుంది. చూడండి ఎట్లా చేస్తారు. చాలా కష్టం ఉంటుంది కుమరోళ్ళకు. చాలా మంచిది కుమరకుండలు తినాలి. అందరూ తింటారని కోరుకుంటున్నా. స్టీల్ వాటి కన్నా కుమరకుండలు చాలా బాగుంటాయి. కుమర వాటిలోనే తినండి, ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. వీటిలో తింటే ఏ ప్రాబ్లం రాదు. వెనకటికి వీటిలలోనే తిన్నందుకు వాళ్ళు ఇప్పటికీ గట్టిగా ఉన్నారు. చూడండి, ఇప్పుడు వాళ్ళైతే ఓకేనే, దొబ్బితేనే ఆడబడతారు. అట్లా అయినరు, తినాలి అందుకే. చూడండి మా వాళ్ళు ఎట్లా చేస్తుండ్రు. చాలా కష్టం ఉంటుంది కుమరోళ్ళకు. 100 మంది అయినా కూడా సరిపోరు మా కుమరోళ్ళ పనికి. పిల్లలైనా కూడా సరిపోరు, పెద్దలైనా కూడా సరిపోరు. ఇట్లుంటుంది కుమరోళ్ళ కష్టం. మేము ఇంత కష్టపడతాం, అది మాకు మాత్రమే తెలుసు. కొనేవాళ్ళు వచ్చి ఎంత అమ్మా అంటే ఇంత అమ్మా ఇంత అని మేము చెప్తే, వామో ఇంత రేటా, వీటికి పెట్టే రేటు స్టీల్ వాటికి పెడితే ఇంకా పెద్ద పెద్దవి వస్తాయని వాటిని తీసుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇంత కష్టం ఉంటుంది కుమ్మరి వాళ్ళకు అని. వర్షం పడినా ప్రాబ్లమే, మన్ను నానినా ప్రాబ్లమే. ఏం చేసినా వర్షం పడితే మాత్రం కుమ్మరోళ్ళకి పక్కా ప్రాబ్లం ఉంటుంది. అందుకే మేము ఎండాకాలం సీజన్ ఎక్కువ చేసుకుంటాము. వర్షాకాలంలో చేసుకోవాలంటే వానలు పడుతుంటాయి. వానలు పడితే మాకు బట్టలు కాలవడానికి రాదు, ఎండ కావాలి. వర్షం పడుతుంది, అందుకే పైన రేకులు పెట్టిర్రు మా వాళ్ళు. చూడండి ఎట్లా చేస్తుండ్రు. చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ కుమరోళ్ళకు. మా దగ్గర హైదరాబాద్ నుంచి, ఆస్ట్రేలియా అందరు వచ్చి తీసుకుంటారు మా దగ్గర కుండలు. చాలా మంచిగా ఉంటాయి మా దగ్గర కుండలు. చూడండి ఎట్లా చేస్తారు. ఇంకా ఇందులో మంట పెట్టాలి, కట్టెలు పెడితేనే అది మంచిగా కాలుతుంది. ఈ కట్టెలకు కూడా మేము పైసలు పెట్టే తెచ్చుకుంటాం, ఎక్కడ తీసుకోము. ఈ కట్టెలు కూడా కొన్ని తెచ్చుకోము, మేము కింటలు తెచ్చుకుంటాం. అట్లయితేనే ఈ బట్టికి సరిపోతాయి, లేకపోతే సరిపోవు. ఇంకెక్కడైనా తీసుకొని ఇయ్యరు. ఇంక అందుకోసం మేము పైసలు పెట్టే తెచ్చుకుంటాము. చూడండి, దాన్ని కాలుస్తుంటాం. కింద కాలుతూనే ఉంటుంది, పైన అట్లా వేస్తూనే ఉంటారు మా వాళ్ళు. మళ్ళీ ఫ్యాన్ కావాలి దానికి పెట్టడానికి, గాలి లోపలికి పోవాలంటే, నల్లగా కావాలంటే. ఎర్రబట్టి కూడా పెడతాం మేము. ఎర్రబట్టి ఒక్కటే రోజులో అయిపోతుంది, కానీ ఈ నల్లబట్టి పెట్టడానికి 2 రోజులు కావాలి. ఒకరోజు మొత్తం కాలుస్తాము, ఇంకో రోజు మొత్తం కాలవకుండా అలానే ఉంచినప్పుడు అవి చాలా మంచిగా నల్లగా కాలుతాయి. నల్లగా కాకుండా కొంచెం రెడ్గా ఎర్రగా కాలితే కూడా అయ్యో కాలలేవే అని అనుకుంటాము. ఇక అలా తీసుకునే వాళ్ళు కూడా అలా ఉన్నాయి తీసుకోరు, ఎందుకంటే అవి కొంచెం కాలినట్టు ఉన్నాయమ్మా అని చెప్పేసి అవి తీసుకోరు, నల్లయే తీసుకుంటారు. ఇంకా నల్లవి చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా బాగుంటుంది. ఇక్కడ మా మమ్మీ ఉంగళం కొడుతుంది సీకుతోని. ఆ సీకు చాలా అంటే చాలా బరువు ఉంటుంది. దాన్ని తీసుకొని అలా కొట్టాలి. ఆ కట్టెల్ని లోపలికి దుబ్బితే అవి లోపల చాలా మంచిగా మండి ఇంకా మొత్తం లోపల వేరే కట్టెలు కూడా వేస్తారు. ఇక అవి కూడా కాలుతాయి వీటితో పాటు. ఇంకా చాలా అంటే చాలా దొబ్బుతుంది. అది ఒక్క బట్టికి ఒక 10 సార్లు దొబ్బితేనే అట్లా అవుతుంది, మంచిగా ఎర్రగా నల్లగా అవుతాయి. చూడండి అది ఎట్లా దొబ్బుతుంది మా మమ్మీ.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా డాడీ పొట్టు కొడుతుండు. ఇంకా అంతా కట్టెలు అవంతా కాలిన తర్వాత లాస్ట్కి పొట్టు కొడతాము. ఈ పొట్టు కొడితే ఇంకా మంచిగా కాలుతాయి అని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంత అయిపోయాక లాస్ట్కి ఇట్లా మూస్తాము. ఇట్లా మూస్తే ఇంకా మొత్తం లోపల ఇట్లా పొగ పోకుండా లోపలనే ఆ పొగ మొత్తం ఉండి ఇంకా నల్ల కలర్ వస్తాయి అన్నమాట. చూడండి, నలుగురు కష్టపడుతుంది ఒకటే దగ్గర. ఒక దగ్గర పొగ పోకుండా ఒక దగ్గర ఉండకుండా మొత్తం ఇట్లా కాలవాలి, పెట్టాలి ఇట్లా. చూడండి మా కుమ్మరోళ్ళ కష్టం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.